సుమన్ ప్రేక్షకులకి నమస్కారం. జీవన వికాసం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం యువత లక్ష్య సాధన. లక్ష్య సాధన అనగానే మనం అందరం కూడా ఏమనుకుంటాము అంటే జీవితంలో సాధించే లక్ష్యాల గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాము, వాటిని సాధించే విధానంలో మనం ఎలాంటి మార్గాల నిర్దేశించుకున్నాము అనుకుంటాం. కానీ లక్ష్య సాధన అందరికీ అవసరమైన, అన్ని వయసుల వారికి అవసరమైన యువత జీవితంలో దాని యొక్క పాత్ర, ప్రాధాన్యత చాలా ఉంటుంది. ఎందుకంటే యువతే వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశించుకునేది లక్ష్య సాధన ఉన్నప్పుడే. ఆ లక్ష్య సాధన ఎలా ఉండాలి, ఎందుకు లక్ష్య సాధనని కలిగి ఉండాలి, ఆ లక్ష్య సాధనలో వాళ్ళ జీవితంలో సాధించబోయే అంశాలేంటి, అలాంటి లక్ష్యాన్ని సాధించే క్రమంలో వాళ్ళకి ఎదురయ్యే అవాంతరాలేంటి, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలేంటి, వీటన్నిటి గురించి వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ లక్ష్య సాధనలో, ఆ మార్గంలో వాళ్ళు విజేతలవుతారు. నేటి యువత చాలా ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా చదువు మీద ఉన్నటువంటి శ్రద్ధ, దాని మీద ఉన్నటువంటి ఫోకస్ వేరే అంశాల మీద వాళ్ళు మళ్ళించుకోలేకపోవడం కావచ్చు, గురువులైన వాళ్ళు చెప్పలేకపోవడం కావచ్చు, కుటుంబం దాన్ని విస్మరించడం కావచ్చు. ఇన్ని కారణాలతోటి వాళ్ళు ఎంతసేపు ఏం చదువుకుంటే మనం రేపు ఓ డాక్టరో, ఓ ఇంజనీరో, ఓ లాయరో, లేకపోతే ఓ సైకాలజిస్టో, లేకపోతే ఇంకో మ్యాథమెటిషియనో, ఇంకో అకాడమిషియనో అవుతాము అని అనుకుంటున్నారు. కానీ వాటన్నిటి వెనుక వాళ్ళకి వ్యక్తిత్వ వికాసం చాలా అవసరం ఉంటుంది. ఎందుకు అంటే లక్ష్యాన్ని నిర్దేశించుకునే క్రమంలో వాళ్ళు నిర్దేశించుకోవాల్సిన అంశాల పట్ల అవగాహన లేకపోవడానికి నిర్ణయాలను తీసుకునేటటువంటి ఒక లోపం ఉంటుంది. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎఫెక్టివ్ టూల్ ఫర్ గోల్ సెట్టింగ్ అంటారు. గోల్ సెట్టింగ్ ఎప్పుడైతే సెట్ చేసుకుంటామో ఆ గోల్ని మనం 5 సంవత్సరాలకి సరిపడా ఒక గోల్ని పెట్టుకుంటాం. ఎందుకు అంటే 5 ఏళ్ల కాలం మనం జీవితంలో మనం సాధించడానికి ఏ విషయమైనా, ఎంత పెద్ద విజయాన్నైనా సొంతం చేసుకోవాలంటే 5 ఏళ్ల కాలం చాలా ముఖ్యమైనది. మరి 5 ఏళ్ల కాలానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు మొదటి 6 నెలలు చాలా ముఖ్యమైనది అన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఖచ్చితంగా మొదటి 6 నెలలు మనం చేసే కృషి కావచ్చు, మనం వేసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, మనం నిర్దేశించుకున్న చిన్న చిన్న లక్ష్యాలు, పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం నిర్దేశించుకున్న చిన్న లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యాలు చాలా ముఖ్యమైనవి. అంటే రేపు మనం డాక్టర్ కావాలి అని అనుకుంటే ఆ డాక్టర్ అవ్వడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలేంటి, ఆ సబ్జెక్ట్ మీద మనం పెంపొందించుకోవాల్సిన నైపుణ్యం ఏంటి, ఆ సబ్జెక్టుల పట్ల మనకు ఉండాల్సిన అవగాహన ఏంటి, అసలు డాక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాను, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ వాళ్ళకి సమాధానం తెలిసి ఉండాలి. ఎందుకు అంటే ఈ 6 నెలల కాలంలో అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈ 6 నెలల్లో మనం వివిధ రకాల ప్రణాళికలను ఏర్పరచుకుంటాం. ఆ ప్రణాళికలన్నీ కూడా మనల్ని మన 5 సంవత్సరాల కాలం ఏదైతే ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్నామో ఆ గమ్యానికి రాచబాట లాంటిది. A well beginning is half success అంటారు. అంటే ప్రారంభం మనం ఎంత ఘనంగా చేస్తే అంత విజయాన్ని మనం అంత చేరువైనట్టు లెక్క. మరి ఈ 6 నెలల కాలంలో ఏం చేయాలి? మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఈ రెండిటి మీద మనం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మానసిక ఆరోగ్యం, మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తి తను శారీరకంగా దృఢంగా ఉండగలుగుతాడు. శరీరం ఎంత దృఢంగా ఉన్నప్పటికీ మానసికంగా లేనప్పుడు మనసు ఈ శరీరం మీద చూపించే ప్రభావం వల్ల ఆ మనిషి నిస్సత్తువకి, నిస్తేజానికి గురవుతూ ఉంటాడు. సో మానసిక ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం టైం మేనేజ్మెంట్, సమయ పాలన అతి ముఖ్యమైనది. ప్రతిరోజు తన అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించుకోవడానికి ప్రతిరోజుని ఓ చిన్న లక్ష్యంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే రోజువారీ లక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలి. నెలలోపు సాధించాల్సిన లక్ష్యాలు పెట్టుకోవాలి. నెల తర్వాత 6 నెలల్లో ఏం చేయాలి అనే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకోవాలి. ఈ నెల రోజుల్లో వాళ్ళు దాంట్లో విజయవంతం కాలేకపోవచ్చు, కానీ వాళ్ళు మానసికంగా
రెడీ అయిపోతారనమాట. అంటే మానసికంగా సంసిద్ధత వ్యక్తం చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు మానసికంగా సంసిద్ధత వ్యక్తమవుతుందో, దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీరం కూడా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. సో, నెల తరువాత వాళ్ళకి ఒక అవగాహన వచ్చేస్తుంది. తన బలమేంటి? తన బలహీనతేంటి? తను మార్చుకోగలిగిన అంశాలేంటి? మార్చుకోలేని అంశాలేంటి అని. ఈ అంశాలకు అనుగుణంగా మళ్ళీ వచ్చే ఒక నెల కాలంలో దానికి వాళ్ళు మళ్ళీ ఒక ప్లాన్ వేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ప్లాన్‌ని కూడా ఎలా సాధించాలి? మొదటి 30 రోజుల్లో ఖచ్చితంగా 100కి 100% తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు. కానీ 60% చేశాడో, 50% చేశాడో, ఓ మార్పు ఆ మనిషిలో ఓ కదలిక తెస్తుంది. ఆ చిన్ని మార్పు నెక్స్ట్ చేయబోయే మరుసటి నెలలో తను వేసుకున్న ప్రణాళికని ఖచ్చితంగా 60-70% వరకు తీసుకెళ్తుంది. అప్పుడు ఆ నెలలో వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది మరుసటి నెలకి మరింత రెట్టింపు అవుతుంది. 90 రోజులు ఒక పనిని, ఒక ప్రణాళికని, ఒక దినచర్యని మనం అలవాటు చేసుకుంటే, ఒక టు డూ లిస్ట్ లాంటిది పెట్టుకొని దాన్ని అనుసరించి మనం ప్రతిరోజు గడుపుతూ ఉంటే, దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి 6 గంటలకు లేచే అలవాటు ఉంటే 4 గంటలకు లేవడం పెద్ద విషయం కాదు. కానీ 8కో 9కో లేస్తూ నేను 4కే నిద్ర లేవాలనుకునేది అతిపెద్ద లక్ష్యం అవుతుంది. చూడడానికి చాలా సింపుల్‌గా అనిపించినా వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి చాలా కష్టమవుతుంది. ఎస్పెషల్లీ నేటి యువతలో ఈ బయోలాజికల్ క్లాక్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయింది. సో, ఆ బయోలాజికల్ క్లాక్‌ని వాళ్ళ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఖచ్చితంగా 90 రోజులు పడుతుంది. ఈ 3 నెలల కాలంలో పెద్ద మార్పులేమీ రావు. ఈ మార్పులు ఎవరూ గుర్తించరు. కానీ ఎవరైతే ఆ ప్రణాళిక వేసుకొని పాటిస్తున్నారో ఆ మార్పుల్ని వాళ్ళు మాత్రమే గమనిస్తారు. ఈ గమనించిన తరువాత రాబోయే 3 నెలల్లో మనం మన లక్ష్యానికి కావాల్సినటువంటి స్కిల్స్‌కి సంబంధించి, నైపుణ్యాలకి సంబంధించి చిన్నగా మన దినచర్యలో మన ఆ టు డూ లిస్ట్‌లో ఆ నైపుణ్యాలకి సంబంధించిన అంశాలని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓ మంచి స్పోర్ట్స్‌మెన్ కావాలి అనుకున్నారు. ఆ స్పోర్ట్స్ దేనికి సంబంధించింది? అది గ్రూప్ స్పోర్ట్సా? ఇండివిడ్యువల్ స్పోర్ట్సా? లేకపోతే మీరు ఓ లాయర్ కావాలనుకున్నారు, ఓ ఇంజినీర్ కావాలనుకున్నారు, లేకపోతే ఒక టీచర్ కావాలనుకున్నారు. వాటికి కావాల్సిన నైపుణ్యాలేంటి? మాట్లాడడం నేర్చుకోవాలా? కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలా? ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అనేది ఆ లిస్ట్‌లో మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి నైపుణ్యాభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. సో, 4వ నెలలో ఏదైతే మనం పని మొదలు పెడతామో అది 6వ నెలకొచ్చేసరికి నోటీసబుల్ చేంజ్, అంటే ఎదుటి వాళ్ళు గమనించదగినటువంటి మార్పు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం చేసే మార్పు ఏదైతే మన లక్ష్య సాధనలో మనం చేసుకున్న మార్పులు మన పక్కన ఉన్నవాళ్ళు, అంటే మన నియర్ అండ్ డియర్ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరూ నోటీస్ చేస్తారు, గమనిస్తారు. అందుకే మొదటి 6 నెలలు లక్ష్య సాధనలో చాలా ముఖ్యమైనవి. ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ సంవత్సరానికి సరిపడా ఒక టు డూ లిస్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక ప్రొఫెషనల్ స్కిల్స్, అంటే నువ్వు ఎంచుకున్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి స్కిల్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏంటి అంటే చాలా సందర్భాలలో ఈ టు డూ లిస్ట్ రాసుకున్నప్పుడు ఇనీషియల్ డేస్‌లో నేను వేసుకున్న లిస్ట్‌కి నేనే న్యాయం చేయలేకపోతున్నాను అని ఒత్తిడికి గురవుతారు. ఇక్కడ మెంటల్ హెల్త్ మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ముందు యాక్సెప్ట్ చేయాలి. ఏంటి అంటే నేను పని మొదలుపెట్టాను, అది 5% విజయవంతమైందా, 10% విజయవంతమైందా అనేది కాకుండా విజయవంతం అయిందా లేదా అనేది మాత్రమే వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్‌కి ఎప్పుడు కూడా పాజిటివ్ అంశాలు ఏదైతే ఉంటుందో, సానుకూల అంశాలని మన మెదడుకి చెప్పినప్పుడు అది మనకి ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి 5 అయినా 10 అయినా గెలిచావు, నువ్వు ఇది సాధించావు అనే మాటలు ఆ బ్రెయిన్‌కి వాళ్ళు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మొదటి 3 నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ రాబోయే సంవత్సరానికి వాళ్ళ ప్రణాళికను వేసుకోవాలి. ఈ ప్రణాళిక వేసుకున్నప్పుడు కొన్ని విషయాలు గమనించాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓవర్ ఆస్పిరేషన్స్, అంటే ఓవర్ ఎంథూజియాజం, నేను ఏదైనా సరే వెంటనే చేసేయాలి, ఇప్పుడే చేసేయాలి, సాధించేయాలి అని ఒక ఓవర్ ఆస్పిరేషన్స్‌తో, హై ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎకాలజీ చెక్ చేసుకోరు. అంటే ఒక గోల్‌ని నిర్ణయించుకున్నప్పుడు ఇంకో గోల్ ఓవర్‌లాప్ అవుతూ ఉంటుంది. అంటే ఎలా అంటే
వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌తో అప్పటి వరకు చాలా చక్కగా మంచి సోషల్ స్కిల్స్ కలిగి ఉంటారు. కానీ వాళ్ళు సాధించాలనే క్రమంలో ఆ టైంని కట్ షార్ట్ చేసుకునేటప్పుడు మెల్లగా స్నేహితుల నుంచి దూరం అయిపోతూ ఉంటారు. అలానే కుటుంబ సభ్యుల నుంచి కూడా దూరం అయిపోయి ఎక్కువగా వాళ్ళు చేయాల్సిన పని మీద ఫోకస్ పెడతారు. ఇలా పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి సోషల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఎంత కష్టపడినా, ఎంత పని చేసినా ప్రతిరోజు కనీసం 30-60 నిమిషాలు మన మనసుకి దగ్గరైన వాళ్ళతో మాట్లాడడం చాలా అవసరం. అది ఒక థెరపీ లాంటిది. అంటే డాక్టర్ దగ్గరికెళ్తే ఏదైనా ట్రీట్మెంట్‌కి మెడిసిన్ ఇవ్వగానే ఎలా తగ్గిపోతుందో, నీ ఆత్మీయులతో మాట్లాడుకుంటే కూడా అలానే నీకు ఒక థెరపీ లాంటిది, ఒక స్వాంతన లభిస్తుంది. ఒత్తిడి ఉండదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ గంట కూడా లక్ష్యానికే ఉపయోగించుకుందామనే ఒక ఎంతూజియాజంలో వాళ్ళు దాని గురించి పట్టించుకోరు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇక్కడే ఫెయిల్యూర్‌ని తీసుకోలేరనమాట. చాలామంది వాళ్ళ లక్ష్య సాధనలో వెనుకంజ వేయడానికి కానీ, లక్ష్య సాధనలో మధ్యలో ఆపివేయడానికి కానీ, లక్ష్యాన్ని చేరుకోలేని క్రమంలో విపరీతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ కారణం ఇక్కడ ఒత్తిడిని అధిగమించుకోలేకపోవడం. సో ఎకాలజీ చెక్ చేసుకోవాలి. ఒక గోల్‌ని సాధించే క్రమంలో ఇంకో గోల్ ఓవర్‌లాప్ అవుతూ ఉంటే అక్కడ మనం చెక్ చేసుకొని దానికి తదనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 6 నెలలకి ఈ 6 నెలల కాలంలో నేను 5 ఏళ్లకు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఏమేం పనులు చేశాను? ఆ పనులు ఎంత విజయవంతంగా పూర్తి చేయగలిగాను? అసలు నేను కరెక్ట్ రూట్‌లోనే వెళ్తున్నానా? అని ఒక్కసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ట్రాక్ రిపోర్ట్ అంటారు. అంటే ట్రాకింగ్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నామని. ఇలా 18 నెలల కాలం కనుక మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మానసికంగా అంటే మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తూ, ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తూ, అలానే మంచి సోషల్ స్కిల్స్ అలవాటు చేసుకుంటూ, ప్రొఫెషనల్ స్కిల్స్‌ని మన జీవితంలో భాగం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఇక్కడ మనం సక్సెస్ రేట్ 80% ఉన్నా, 70% ఉన్నా గమ్యాన్ని చేరుకునే శాతం మాత్రం 100% ఉంటుంది. ఎందుకు అంటే 18 నెలల కాలం ఇట్స్ నాట్ ఎ స్మాల్ టైమ్. ఇంత టైంలో మన జీవితంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. అందుకే అంటారు 6 నెలలు ఒక్క అంశం మీద ఫోకస్ చేస్తే అది రాబోయే 5 సంవత్సరాలలో నువ్వు సాధించబోయే విజయానికి పునాది రాయి అని. అంటే అక్కడి నుంచే నీ ఫౌండేషన్ మొదలవుతుంది. ఫోకస్ ఆన్ ఎనీథింగ్ ఒక 6 మంత్స్ మీరు ఒక అంశం మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు లక్ష్య సాధనలో నేటి యువత తీసుకుంటే కనుక నిజంగా వాళ్ళనుకున్న విజయాల్ని వాళ్ళు సాధిస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. ఏంటి అంటే అందరూ కూడా ఈ ట్రాకింగ్, క్రాస్ చెక్ లాంటివి చేసుకోలేకపోవచ్చు. ఇక్కడే వాళ్ళకి కుటుంబ సహకారం అవసరం. కుటుంబం ఎంతలా సహకరించాలి అంటే వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ అభిరుచులని గౌరవించాలి. ముందు ఫ్యామిలీ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. 100% పిల్లలు నిజంగా లక్ష్యాన్ని కలిగి ఉంటారు. కాకపోతే వాళ్ళు ఆ లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలి అనే అంశం మీద వాళ్ళకి అవగాహన ఉండదు. కానీ ఈ అవగాహన పేరెంట్స్ కూడా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీడికి జీవితంలో ఏం చేయాలన్న క్లారిటీ లేదు, వీళ్ళేమీ చెయ్యలేకపోతున్నారు అని అంటారు. చాలామందికి వాళ్ళకి ఇష్టమైన దానికి, వాళ్ళు చేయగలిగిన పనికి డిఫరెన్స్ తెలీదు. అంటే ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద యాప్టిట్యూడ్ అంటారు. యాప్టిట్యూడ్ అంటే ఎబిలిటీ టు డూ సంథింగ్. ఇంట్రెస్ట్ అంటే మనకి ఇష్టమైంది. ఇష్టమైనవన్నీ మనం చేయలేకపోవచ్చు. మనం చేసే పనులన్నీ కూడా చాలా సందర్భాల్లో ఇష్టపడకపోవచ్చు. సో ఆ చిన్న డిఫరెన్స్‌ని గమనించగలగాలి. ముందు చేయగలిగిన పనిలో విజయం సాధించినప్పుడు దానిపైన ఇంట్రెస్ట్‌ని బిల్డప్ చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఈ లక్ష్యం మనం ఎంత గోల్ పెట్టుకున్నా, ఎంత ట్రాకింగ్ వేసుకున్నా, ఎంత ప్రణాళిక వేసుకున్నా కూడా ఎక్కడో ఫెయిల్ అవుతూ ఉంటాం. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అవి అనుకోని అవాంతరాలు కావచ్చు, కుటుంబంలో ఇబ్బందులు కావచ్చు, లేకపోతే కుటుంబంలో వీళ్ళ రోల్స్ అంటే వీళ్ళ బాధ్యతలు వీళ్ళకి తెలియకుండానే ఒక్కొక్కసారి కుటుంబ బాధ్యతలు వచ్చి వీళ్ళ మీద పడుతూ ఉంటాయి. అప్పుడు లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు. అప్పుడు కూడా నిజంగా డీలా పడాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ నువ్వు 1.5 సంవత్సరం అంటే 18 నెలలు నువ్వు ఒక అంశం మీద కష్టపడ్డావు. నెవర్ గివ్ అప్ ఆన్ దట్ టైమ్. చాలామంది వాళ్ళు పెట్టిన టైం మీద, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్‌ని గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు. సో నెవర్ గివ్ అప్ ఆన్ ద టైమ్ యూ స్పెండ్ ఆన్ సంథింగ్. అది రిలేషన్ కావచ్చు,
ఓ స్కిల్ నేర్చుకోవడానికి కావచ్చు, మనం పెట్టిన సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. సమయపాలన పాటించడం అంటే షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్‌ని గౌరవించడం కాదు. ఓ రిలేషన్‌ని బిల్డప్ చేసేటప్పుడు, ఓ స్కిల్ నేర్చుకునేటప్పుడు మనం పెట్టిన టైంని కూడా మనం గివ్ అప్ ఇవ్వకూడదు. అంటే ఆ టైంకి రెస్పెక్ట్ ఇచ్చి ఎలాంటి ఇబ్బందొచ్చినా అక్కడి నుంచి మళ్ళీ మనం ఓ కొత్త ప్రయాణం వాటి పునాదుల ఆధారంగా, అంతకుముందు మనం నిర్మించుకున్న పునాదుల ఆధారంగా ఈ ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఆ లక్ష్యం గురించి ఒక చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 3 సంవత్సరాల తర్వాత నుంచి మనం ఏదైతే చేసుకుంటామో అక్కడి నుంచి మనకప్పటికే మనం ఆటో మోడ్‌లోకి వెళ్ళిపోతాం. అంటే అలవాట్లు మన చేతుల్లోకొచ్చేస్తాయి. మనం చేసే పని టైం మన చేతిలో ఉంటుంది. అండ్ మనం అన్ని విషయాల్లోనూ అంటే మన జీవితం, మన దినచర్య, మన ఆలోచనలన్నీ కూడా మనకి వశమైపోతాయి. ఎప్పుడైతే వీటి మీద మనం నియంత్రణ సాధించగలుగుతామో ఇంకా 2 సంవత్సరాలు నల్లేరు మీద నడక లాంటిది మీ గమ్యస్థానానికి మీరు చేసే ప్రయాణం. ఈ విషయాన్ని యువతకి తల్లిదండ్రులు చెప్పాల్సి ఉంటుంది. వెల్ విషర్స్ శ్రేయోభిలాషులుంటే వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఎవరైనా మార్గదర్శకులుంటే వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీచర్లు కూడా వాళ్ళ ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక యువతకి లక్ష్య సాధనలో నిర్దేశించుకునే ఒక స్కోప్, ఒక అవకాశం, ఒక స్వతంత్రత వాళ్ళకి ఉంటే ఆ స్వతంత్రతకి మన సహకారం తోడైతే వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. 2 కాళ్ళు లేకుండా ఎవరెస్ట్‌ని అధిరోహించిన అరుణిమా సిన్హా వాళ్ళకి ఆదర్శం. చదువు లేకపోయినా తనదైన శైలిలో క్రికెట్‌లో రాణించి గాడ్ ఆఫ్ క్రికెటర్‌గా వెళ్ళిన సచిన్ టెండూల్కర్ వాళ్ళకి ఆదర్శం. జుకర్బర్గ్ వాళ్ళకి ఆదర్శం. మరి వాళ్ళు ఎవరికి ఆదర్శం కావాలి? అది కదా వాళ్ళల్లో మనం పెంచాల్సిన అంశం. వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణంలో వాళ్ళ ఆలోచనలకి ఎవరైతే సహకారాన్ని అందిస్తారో, యువత ఆలోచనలకి అర్థం చేసుకుంటారో, ఆచరణలో వాళ్ళు పాటించాల్సిన అంశాల పట్ల వాళ్ళకి మార్గనిర్దేశనం చేస్తారో, ఆ వ్యక్తి వాళ్ళ జీవితంలో చాలా ముఖ్య భూమిక పోషిస్తూ ఉంటారు. సో మనం ఈ లక్ష్య సాధనలో ఇలా 5 సంవత్సరాలు పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్య సాధనలో యువత సాధించలేనిది ఏమీ లేదు. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అవగాహన రెండూని ఆచరణలో పెట్టినప్పుడు ఇమ్మెన్స్ ఎనర్జీ నేటి యువత సొంతం. ఆ ఎనర్జీని ఛానలైజ్ చేసి ఎప్పుడైతే వాళ్ళు ఒక పని మీద ఫోకస్ చేస్తారో, వాళ్ళ మొత్తం ఎనర్జీ ఒక పని మీద పెడతారో ఆ పని ఎంత శాతం విజయవంతం అవుతుంది అంటే అది వాళ్ళ ఊహలకి కూడా అందదు. వెనుతిరిగి చూసుకుంటే వాళ్ళు పెట్టిన శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ విజయానికి వచ్చిన గుర్తింపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా సమయ పాలన చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి సమయ పాలన మీద వాళ్ళు పైచేయి సాధించినప్పుడు నిర్ణయాలు తీసుకునే ఏదైతే ఒక ఉంటుందో నిర్ణయ శక్తి అంటారు. అంటే ఏదైనా సరే 4 నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాల్సి వచ్చినప్పుడు 4 అంశాలలో ఒక అంశాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏ నిర్ణయం వైపు వాళ్ళు మొగ్గు చూపుతారు? ఇక్కడే వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. టేక్ ఏ బ్రీతింగ్ స్పేస్ అంటారు అందుకే. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ నిర్ణయం 5 సంవత్సరాల తర్వాత నేను చేరబోయే లక్ష్యానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ నిర్ణయం వల్ల నా లక్ష్య సాధన దెబ్బతింటుందా? స్లో అవుతుందా? లేకపోతే నిజంగానే వేగం పుంజుకుంటుందా? అలా నిర్ణయాత్మక శక్తి తీసుకునేటటువంటి బలం వాళ్ళకి రావాలి. ఆ ఆలోచన వాళ్ళకి రావాలి. డెసిషన్ మేకింగ్ స్కిల్స్‌లో వాళ్ళు చాలా నైపుణ్యాన్ని సాధించాల్సి ఉంటుంది. దానికి వాళ్ళు ఏం చేయాలి? నిర్ణయాలు ఒక్కొక్కసారి అన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేకపోవచ్చు. వేరే వారి నిర్ణయం కూడా వాళ్ళ లక్ష్య సాధనలో అది ఒక్కొక్కసారి సపోర్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ నిర్ణయం వాళ్ళని వెనక్కి లాగుతుంది. అందుకనే ట్రాక్ చెక్ చేసుకున్నప్పుడు ఈ నిర్ణయ శక్తి కూడా వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా లక్ష్య సాధనలో అతి ముఖ్యమైన నైపుణ్యం ఏంటి అంటే లీడర్షిప్ స్కిల్స్. ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఎలాంటి నాయకత్వ లక్షణాల్ని మనం కలిగి ఉన్నాం? ఎందుకు అంటే మనిషి సంఘజీవి. ఒక్కళ్ళమే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేం. ఒక్కరిగా ఎవరెస్ట్ ఎక్కలేం. ఒక్కరిగా ఏ ప్రయాణం చేయలేం. గొప్పవాళ్ళు చెప్పినట్టు వేగంగా వెళ్ళాలంటే
ఒక్కడివే వెళ్ళు, ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే తోడు తీసుకొని వెళ్ళు అంటారు. మరి తోడొచ్చే ప్రతి ఒక్కళ్ళు మనకి సహకారాన్ని అందించాలి కదా. అందించాలంటే మనలో కొన్ని ముఖ్యమైన నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఏంటి ఆ లక్షణాలు? రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, అంతేకాకుండా తను తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి కష్టమైన నష్టమైన బాధ్యత తీసుకున్నప్పుడు, ఆ బాధ్యత ద్వారా ముందుకెళ్ళినప్పుడు తన మీద తనకి నమ్మకం కలుగుతుంది. తన గ్రూప్లో ఎవరైతే ఉంటారో, తన టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తన మీద నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే లీడర్కి ఉండాల్సిన లక్ష్యాలు అంటే లీడర్షిప్లో అతి ముఖ్యమైనది ఏంటి అంటే, నాకు సమర్థత ఉంది, అన్ని పనులు నేను చేసేస్తాను, లేకపోతే నాకు ఈ విషయం రాదు, నేను ఈ పని అస్సలు చేయలేను. ఈ రెండు అభిప్రాయాలు కూడా ఆ మనిషిని ఎదగనివ్వవు. అంటే అన్ని పనులు మనం చెయ్యలేం, అలా అని ఏ పని రాదు అని కూడా అనుకోకూడదు. అంటే వర్క్ డెలిగేషన్ ఏదైతే ఉంటుందో, మనం నలుగురితో కలిసి పని చేసేటప్పుడు ఆ వర్క్ డెలిగేషన్ మనం చేయగలిగిన పని మనం చేస్తూ మన టీం చేయాల్సిన పనిని టీంకు కూడా అందించాల్సి ఉంటుంది. సో నాయకత్వ లక్షణాలలో ఎప్పుడు కూడా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, వర్క్ డెలిగేషన్ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే నాయకత్వ లక్షణాలను అర్థం చేసుకొని తనలో ఎలాంటి నాయకుడు ఉన్నాడో అర్థం చేసుకున్నప్పుడు, ఆ నాయకుడి లక్షణాలు వీళ్ళకి అర్థమైనప్పుడు నిర్ణయశక్తి, తద్వారా సమయపాలన, ఈ మూడు కలిసి నిజంగానే ఈ త్రిభుజం ఎంత బలంగా ఉంటుంది అంటే నీ లక్ష్యం సాధించే దిశగా నిన్ను ఈ త్రిభుజం శిఖరాన నిలబెడుతుందన్నమాట. సో లక్ష్య సాధనలో ఎఫెక్టివ్ టూల్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్, నీలో ఉన్న నాయకత్వ లక్షణాలని గుర్తించాలి, నీలో ఉన్నటువంటి నిర్ణయ శక్తిని పెంపొందించుకోవాలి. ఇలా 5 సంవత్సరాలకి ఆ యువత ఏదైతే లక్ష్యాన్ని నిర్ణయించుకుంటుందో అది వాళ్ళ జీవితంలో చాలా మార్పులు తెస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లక్ష్య సాధనలో అడ్డంకులు వస్తాయి, ఒత్తిడికి గురవుతాం. కూర్చోండి, మాట్లాడండి, ఎక్స్పర్ట్ని కలవండి, మీకు ఇష్టమైన వాళ్ళతో మీ ఇబ్బందుల్ని చెప్పండి. మనసులో భారాన్ని మోయకండి, మనసులో కష్టాన్ని మోయకండి. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో చాలా జీవితాన్ని చూసొచ్చిన వాళ్ళు, మీకు మంచి అభిప్రాయాలు, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళని కలవండి. వాళ్ళు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మీ గురువుల రూపంలో ఉండొచ్చు, లేకపోతే సమాజంలో ఎందరో గురువులు ఇలా మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి. మీకు ఏం ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, లేకపోతే లక్ష్య సాధనలో మీకున్నటువంటి అడ్డంకులేంటి వాళ్ళతో చర్చించండి. అంతేకాని లక్ష్యాన్ని మార్చుకోవద్దు. లక్ష్యం చేరే మార్గం మారవచ్చు కానీ లక్ష్యం మారకూడదు. ఎందుకంటే డోంట్ చేంజ్ యువర్ గోల్, చేంజ్ ద ప్లాన్ టు రీచ్ యువర్ గోల్ అంటారు. అంటే లక్ష్యాన్ని మార్చుకోవద్దు, దాన్ని చేరుకునే మార్గాలు మనం 5 సంవత్సరాలు పెట్టుకున్నాం, రకరకాల కారణాలతో మనం దాన్ని చేరలేకపోయాం. అంతేకాని ఆ లక్ష్యాన్ని వదిలేయద్దు అక్కడ. అది ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా తీసుకుందాం, ఇంకొక 6 నెలలు తీసుకుందాం, ఇలా తీసుకొని ఆ సమయాన్ని ఎక్కువ తీసుకొనైనా సరే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోవాల్సి ఉంటుంది. ఇలా యువత తను లక్ష్యం చేరే క్రమంలో తనకున్న ఇబ్బందుల్ని చర్చించినప్పుడు మాత్రమే ఇలాంటి సలహాలు వస్తూ ఉంటాయి. అయితే చాలా సందర్భాల్లో లక్ష్య సాధనలో వచ్చే ఇబ్బంది ఏంటి అంటే వాళ్ళు కుటుంబ సభ్యులతోటి మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండరు. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ యొక్క రిలేషన్స్ని కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే ఫోకస్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సాధించేసిన తర్వాత, లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే భుజం తట్టేవాడు కనిపించడు. అది కూడా ఒత్తిడికి గురి చేస్తుంది. సో అలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్య సాధనలో మన కుటుంబ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలేషన్స్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి. కానీ ఏ రిలేషన్ కూడా నీ లక్ష్యాన్ని సాధించే దిశగా నిన్ను ప్రోత్సహించే రిలేషన్ అయి ఉండాలి. కానీ నిన్ను డిమోటివేట్ చేస్తూ నీ లక్ష్యాన్ని సాధించనివ్వకుండా నీ కాళ్ళని పట్టి కిందకి లాగేది, వెనక్కి లాగేటటువంటి బంధాలు ఉన్నాయేమో కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, చెక్ ఆన్ యువర్ హ్యాబిట్స్. ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నావు? అలవాట్లు అంటే చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే సంతోషాన్ని ఇచ్చేదానికి, మంచి చేసేదానికి డిఫరెన్స్ నేటి యువత గమనించాలి. సంతోషాన్ని ఇచ్చేవన్నీ మంచి చేయవు, మంచి చేసేవన్నీ సంతోషం ఇవ్వవు. కానీ మనం గమనించాల్సింది మంచి చేసే అంశాల పట్ల. ఈరోజు నీకు ఇబ్బంది కలగచ్చు,
కానీ రేపది నీకు మేలు చేస్తుంది. దాని మీదే నువ్వు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. కోపం, ఉద్రేకం, ఉద్వేగం ఈ 3 మానసిక సంతులనాన్ని గనక కోల్పోతే మనం లక్ష్య సాధనలో వెనకబడిపోతాం. అలా వెనకబడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మనకి సంతోషాన్నిచ్చే అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. మంచి చేసే వాటి మీద మనం ఫోకస్ చెయ్యం. మరేం చేస్తున్నాం? మంచి చేసేదాన్ని గమనించి మీ అలవాట్లు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏ అలవాటు కూడా అది అతిగా నిద్రపోవడం కావచ్చు, అతిగా తినడం కావచ్చు, ఎక్కువగా ఫ్రెండ్స్‌తో టైం వేస్ట్ చేయడం కావచ్చు, అంతేకాకుండా ఇంకేటటువైన వ్యసనాలు ఏవైతే ఉంటాయో సబ్స్టెన్స్ అబ్యూజ్ అనే దానికి వైపు డీవియేట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంటుంది. వాళ్ళు ఆ విషయాన్ని ఎవరైతే పిల్లల భుజం మీద చెయ్యేసి టచ్, టైము ఇచ్చి నడిపించారో ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ జీవితాల్లో చాలా విజయాలు సాధించారు. సో లక్ష్య సాధనలో మనం ఇమ్మీడియట్ గోల్స్‌ని పెట్టుకోవాలి. అలానే షార్ట్ టర్మ్ గోల్స్ అంటే 18 నెలల కాలంకి సంబంధించిన గోల్స్ పెట్టుకోవాలి. మన జీవితంలో నోటీసబుల్ చేంజ్ రావాలి అంటే 5 సంవత్సరాలకు సంబంధించిన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మరి ఈ లక్ష్యాన్ని సాధించాలంటే టైం మేనేజ్మెంట్, డెసిషన్ మేకింగ్ స్కిల్, లీడర్షిప్ స్కిల్స్‌ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ 3 పెంచుకుంటే ఈ ట్రయాంగిల్ మిమ్మల్ని మీ జీవితాన్ని మిమ్మల్ని విజయ శిఖరాలకి చేరుస్తుంది. మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. ఈ లక్ష్య సాధనలో తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, గురువులు, సొసైటీలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు వీళ్ళందరూ కూడా నేటి యువతకి సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళ మానసికమైనటువంటి ఆరోగ్యం పట్ల, శారీరక ఆరోగ్యం పట్ల వాళ్ళు జాగ్రత్త వహించినట్లయితే నేటి యువతని వాళ్ళ లక్ష్యాన్ని సాధించే దిశగా వాళ్ళని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ శక్తి వాళ్ళని ఆపలేదు. ఇలా అర్థం చేసుకోండి ఎవరైనా. సో అర్థం చేసుకుంటే అందమైన జీవితం, అందమైన కుటుంబం మన సొంతం.